హాయ్, వెల్కమ్ టు సందేశ్ సినీ డైరీ. అతని స్టైల్ ఎంతో హాట్. అతని సినిమాలు సూపర్ హిట్. వేగంగా డైలాగు చెప్పటం, అంతే వేగంగా సినిమాలు తీయటం, వాటిని హిట్ చేయటం కూడా అతనికి తెలిసిన విద్యే. అందుకే రవితేజ ఇప్పుడు ఒక సూపర్ స్టార్. మరి మన సూపర్ స్టార్ మాస్ కింగ్ రవితేజ బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్ మీ సినీ డైరీలో. చూడు ఆకతాయిరో కిరిగిస్తే చాలు గీటు రాయిరో. Right now, I'm feeling alone. Girl, are you the one? 'Cause I want somebody here with me. Take me away. Girl, don't make me wait. Come away. కొండి తొంగి తెలియదు నీకు అన్ని తెలిసి మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవితేజ. అభిమానులు, ఆయన అభిమాన దర్శకులు రవితేజను అలాగే పిలుస్తారు. ఎందుకంటే రొటీన్ కథల్ని కూడా రవితేజ తన ఎంటర్టైన్మెంట్తో సక్సెస్ చేస్తారు. మాస్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అందుకే అతన్ని మాస్ మహారాజా అంటారు. తన ఎనర్జీతో, గమ్మత్తైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి తనకు తానే సాటి అని నిరూపించుకునే నటుడు రవితేజ. అందుకే అతను టాలీవుడ్లో మినిమం గ్యారంటీ సినిమా హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1990లో సినిమా రంగంలోకి ప్రవేశించిన హీరోగా బ్రేక్ వచ్చింది మాత్రం 2001లో. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్ వంటి వరుస సినిమా విజయాలతో హీరోగా స్థిరపడ్డారు. ఈ సినిమాలన్నింటిలోనూ అతని క్యారెక్టరైజేషన్, కామెడీ డైలాగ్స్ మెయిన్ అట్రాక్షన్ అయ్యాయి. హీరోగా స్టార్డమ్ సంపాదించిన అనతి కాలంలోనే కృష్ణ, కిక్, మిరపకాయ వంటి పెద్ద హిట్ తర్వాత రవితేజ మార్కెట్ 25 కోట్లకు చేరింది. దాంతో ఇప్పుడు రవితేజతో సినిమా తీసేందుకు అందరూ క్యూ కడుతున్నారు. గత సంవత్సరం మిరపకాయ సక్సెస్తో సంక్రాంతి స్టార్గా నిలిచాడు.
రిపబ్లిక్ డే రోజున పుట్టిన ఈ మాస్ మహారాజుకు పట్టిందల్లా బంగారంగానే మారుతుంది. అతని వయస్సుకు, చేసే క్యారెక్టర్లకు, మాట్లాడే వెటకారానికి అస్సలు పోలికుండదు. హీరోగా ఛాన్స్ కొట్టేసరికి 40 ఏళ్ల వయసు వచ్చింది. వెంటనే 20 ఏళ్ల కుర్రాడైపోయాడు. ఇప్పటికీ కెమెరా ముందు నిలబడితే అంతే, అడిగితే నేనింతే అంటాడు. అవును, ఆడంతే. అయ్యో బాబోయ్, ఒప్పేసుకుంది. వచ్చేస్తాను విని. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా, ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా, రొట్టా. ఈనాడు మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసి నొక్కేసారా దొంగ? అయ్యి బాబోయ్, ఇది కళ నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్, ఈ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఇది దూలం నాగేశ్వర గారు. గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైం కైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా, ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. కొలిక్స్ తో సోషల్ గా మూవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి. వెళ్ళి అడిగోరా చూడు ఆ కతాయిరో, గిరిగిస్తే చాలు గీటు రాయిరో, కరకర కరలాడే మిరపకాయరో యారో, ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి గుంటరి ఆడురో, ఇల్లంతా కన్నుకుపోయే కన్నులు ఉన్నది ఆడురో, ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి గుంటరి ఆడురో, రాయిమంతా తప్పుని మంచి కెప్పని విచ్చేదాడురో. మాట్లాడితే ఎటకారం, పోట్లాడితే మిరపకాయ, కామెడీతో ఖతర్నాక్, సెంటిమెంట్కి సవాల్, స్టెప్పులేస్తే పిచ్చనాటు, ఎమోషనల్కి విక్రమార్కుడు. సింపుల్గా చెప్పాలంటే ఇది రవితేజ బయోడేటా. ఇడియట్తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాక నేటి వీరా వరకు చంటిగాడి కెరీర్ ప్రేక్షకాదరణతో హుషారుగానే సాగింది. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. పుట్టింది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట. ఇడియట్ తరువాత అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో వంశీ రవితేజకు మంచి కిక్కునిచ్చారు. అప్పట్నుంచి హీరో స్థానంలో తన బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. 1988లో చెన్నై బండెక్కిన రవితేజ ప్రారంభంలో టెలివిజన్, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. చిన్న చిన్న సైడ్ రోల్స్తో తెరంగేట్రం చేసిన హీరోగా రవితేజ నటించిన మొదటి సినిమా నీకోసం. హీరో కన్నా ముందే కృష్ణవంశీ, సింధూరం, మనసిచ్చి చూడు సినిమాలతో మంచి ఇమేజ్ను సంపాదించుకున్నాడు. హాయ్ రే హాయ్ జాం పండురోయ్, హాయ్ రే హాయ్ జాం పండురోయ్, కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా. ఏ రూపురా ఏ రంగురా, ఏ రూపురా ఏ రంగురా, సొంతమైతే అంత కందనా అయ్య బాబాయ్. హాయ్ రే హాయ్ జాం పండురోయ్, హాయ్ రే హాయ్ జాం పండురోయ్, చూడగానే నోరూరే రోయ్ తీయగా. ఏ రూపురా ఏ రంగురా, ఏ రూపురా ఏ రంగురా, సొంతమైతే అంత కందనా అయ్య బాబోయ్. మైన కోనసీమ కొబ్బరాకుల, తెల్లవారి వెలుగులోన తులసి మొక్కల, పెరటిలోన పెంచుకున్న ముద్ద బంతిలా, పెరుగులోన నంజుకున్న ఆవకాయలా, బుట్ట బొమ్మలా పాల పిట్టలా, గట్టు దాటుకు దారిలా. తేనె చుక్కలా వాన చినుకులా, మా అమ్మగారి ముక్కు పుడకలా ఉంది. మన సినీ డైరీలో చిన్న బ్రేక్. అడిగోరా చూడు ఆ కతాయిరో, గిరిగిస్తే చాలు గీటు రాయిరో.
అన్ని తెలిసి ఆ?